తుని పిల్లలతో ఒక చెట్టు కింద ఉంటుంది. సరైన ఇల్లు లేక తుని బాధపడుతూ ఉంటుంది. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉందమ్మా. అవునమ్మా, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. పిల్లల మాటలకు తుని బాధపడుతుంది. చిన్ను, మిట్టు, మీకు ఆహారం ఇవ్వాలని చూస్తున్నానమ్మా. చలికాలం కావడంతో మంచు పడుతూనే ఉంది. ఆహారం ఎక్కడా దొరకడం లేదు. మీకు బాగా ఆకలిగా ఉందని నాకు తెలుసమ్మా. తుని తన పిల్లల ఆకలి తీర్చాలని ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. చేతిలో రూపాయి కూడా లేదు. ఇప్పుడు పిల్లల ఆకలి నేను ఎలా తీర్చాలి అని బాధపడుతుంది. వెతుకుతుండగా కొన్ని ధాన్యం గింజలు కనిపిస్తాయి. అమ్మా, ఎన్ని ధాన్యం గింజలు! చూసారా ఎన్ని ఉన్నాయో? త్వరగా తినండి, లేకపోతే ఇంకెవరైనా తీసుకువెళ్తారు అని మిట్టు త్వరగా తింటుంది. తుని, చిన్ను కూడా చాలా సంతోషించి తమ ఆకలిని తీర్చుకుంటారు. తుని పిల్లలు కడుపు నిండా తిని కొన్ని ధాన్యం గింజలను దాచుకుని కొన్ని దుకాణంలో అమ్మడానికి తుని ఆలోచిస్తుంది. దుకాణం వద్దకు వచ్చి తుని ఆ ధాన్యం గింజలు అమ్మి కొంత డబ్బును తీసుకుంటుంది. ఆ డబ్బు తీసుకుని తుని మిట్టు, చిన్ను దగ్గరికి వస్తుంది. అమ్మా, ఈ డబ్బుతో మనం ఇల్లు కట్టుకుందామా అని చిన్ను అడుగుతుంది. అవునమ్మా, మనకి ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము. చిన్ను, మిట్టు, ఇవి ఇల్లు కట్టుకోవడానికి సరిపోయే అంత డబ్బు కాదమ్మా. ఈ డబ్బుతో నేను ఏదైనా వ్యాపారం చేసి కొంత డబ్బు సంపాదించి అప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉండటానికి అరటి ఆకులతో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుందాం. తుని చింటూ ఇంటి వద్ద ఉన్న అరటి ఆకులను కోసి తమ ఇంటి కోసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ అరటి ఆకులతో తుని తన పిల్లలతో ఉండటానికి ఒక చిన్న ఇల్లుని ఏర్పాటు చేసుకుంటుంది. తుని చిన్న కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. వ్యాపారం చేయగా వచ్చిన డబ్బును చిన్ను, మిట్టుకి ఇస్తూ ఉంటుంది తుని. వ్యాపారం ఎలా సాగిందో, డబ్బు ఎంత వచ్చిందో మిట్టు, చిన్ను లెక్కలు అడుగుతూ ఉంటారు. తుని కూడా చిన్ను, మిట్టుతో వ్యాపారంలో అయిన ఖర్చును, వచ్చిన ఆదాయంను లెక్కలు చెప్తూ ఉంటుంది. అలా ఇల్లు కట్టుకోవడానికి తుని పిల్లలు కొంత డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వ్యాపారంలో వచ్చిన డబ్బును పొదుపు చేస్తూ ఒక చిన్న ఇల్లును కట్టుకుంటారు. ఆ ఇల్లు చిన్ను, మిట్టుకి బాగా నచ్చుతుంది. తుని పిల్లలు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.